కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొంచెం కరివేపాకు తీసిపెట్టి పక్కన పెట్టుకుందాం. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి తిరగమాత వేసేసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసి తగినంత ఉప్పు, పసుపు వేసి 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలియపెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అటు ఇటు కలియపెట్టి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసి బాగా కలియపెడదాం. 1.5 స్పూను సాంబార్ పౌడర్ వేసి బాగా కలిపి మనకిష్టమైతే 1 స్పూను 2 స్పూన్ల బెల్లం వేసి, బెల్లం కానీ చక్కెర కానీ ఇష్టం లేకపోతే అది వేయకపోయినా పర్వాలేదు. 2 స్పూన్ల శనగపిండి 1/2 గ్లాస్ నీళ్ళల్లో పోసి కలియపెట్టి పోసేస్తే పులుసు చిక్కబడి బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసేస్తే మనకు కాకరకాయ పచ్చి పులుసు రెడీ.